హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి 4 కారణాలు ఉన్నాయి. ఇవి ఆర్థిక ఆరోగ్య నష్టాలని కలిగిస్తాయి. ఈ ప్రకృతి పంచభూతాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే కొన్ని వస్తువులను నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలనే నియమం ఇక్కడ ఉంది. ఈ నియమాలను వంటగది, పడకగది, పూజ గదికి వర్తిస్తాయి. అందుకే ఇల్లు వాస్తు ప్రకారం నిర్మిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లేకపోతే ప్రతికూల శక్తి అంటే అనారోగ్యం, ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. వాస్తు ప్రకారం పడకగది నైరుతిలో, పిల్లల గది వాయువ్యంలో, వంటగది ఆగ్నేయంలో నిర్మించినప్పటికీ ఆ ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. దీనికి ప్రధాన కారణం వస్తువులు పూర్తిగా మన అదుపులో లేకపోవడం. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న కొన్ని వస్తు నియమాలను కూడా మనం పాటించాలి. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వంటగది ఆగ్నేయంలో ఉన్న వంట చేసే స్టవ్ తూర్పు వైపుగా ఉండాలి. సూర్యుడు ఈ దిశలో ఉదయిస్తున్నందున ఈ దిశగానే స్టవ్ ఉండాలి. కానీ స్టవ్ దగ్గరగా సింక్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాస్తు ప్రకారం అగ్ని, నీరు ఒకే చోట ఉండకూడదు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్, కిచెన్ సామాన్లు నైరుతిలో పెట్టాలి. ఇలా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి ఆస్కారం ఉండదు. అయితే కిచెన్లో వంట సామాన్లు ఇష్టానుసారంగా పేర్చకూడదు. అలాగే క్రమం తప్పకుండా వంటగదిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తు ప్రకారం దేవుడి గదిని ఈశాన్యంలో నిర్మించుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ పూజ గది వంట రూములో ఉంటే దేవుడి ఫోటోలకు అడ్డుగా తెర వేసుకోవాలి. అదేవిధంగా వంటగదిలో ఎక్కువ దేవుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకోకూడదు. అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఒక్కసారైనా దీపం వెలిగించాలి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఈ నియమాలను పాటిస్తే మీకు ఏ నష్టమూ జరగదు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.